హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. కరెంట్ అఫైర్స్ పాలిటీలో భాగంగా ఈరోజు మనం స్టడీ చేయబోయే టాపిక్ వచ్చరికి లా కమిషన్. సో ఈ లా కమిషన్ మీదనే ప్రశ్నలు చాలా పడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో లా కమిషన్ రాబోతోందంటే 23rd నుంచి రాబోతోంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత రేపు మొన్ననే మనకు నోటిఫై చేశారు. నోటిఫైడ్ బై అని రాసుకున్నాం. నోటిఫైడ్ బై అంటే ప్రకటన జారీ చేసింది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నోట్ అని రాసుకుందాం. నోట్ అండి సార్ అంటే అపాయింట్మెంట్ బై. అపాయింటెడ్ బై హూమ్? అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ అంటే దిస్ ఈస్ నెదర్ ఏ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈస్ అడ్వైజరీ బాడీ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ బాడీగా చెప్పుకోవచ్చు. క్లియర్? సో దీంట్లో మనం చాలా అంశాలు స్టడీ చేస్తాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, టైప్స్ ఆఫ్ బాడీస్, దీని యొక్క స్ట్రక్చరు, ఫంక్షన్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి అని కూడా మనం చూద్దాం. ఇక్కడే కొన్ని పాయింట్స్ చెప్పాను. సో ఇక్కడే కొన్ని రాసేసుకుందాం. సో నోటిఫై చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇస్తాడు. అపాయింట్మెంట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తూ ఉంటుంది. టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు అంటే 3 years. గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఈ లా కమిషన్కి సంబంధించి కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో లా కమిషన్ అనే పదం లేదు, కానీ 39A ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫ్రీ లీగల్ ఎయిడ్ వీళ్ళు కాదు ఇచ్చేది, కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉచిత న్యాయ సలహా పర్ ది పూర్ పీపుల్ అన్నమాట. పూర్ పీపుల్ ఇది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, టైప్స్ ఆఫ్ బాడీ, స్ట్రక్చర్ ఇవన్నీ మనం 1 by 1 స్టడీ చేద్దాం. అంటే ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. 1 by 1 చాలా స్లోగా మనం అర్థం చేసుకోవడానికి నోట్స్ రాసుకోండి. మీకు ఇది సరిపోతుంది, వేరే చదవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చాలా కంటెంట్ ఇస్తాను కాబట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్టర్డ్ చట్టాలు మనకు తెలియాలి. చార్టర్డ్ యాక్ట్స్ అంటారన్నమాట. చార్టర్డ్ అంటే చార్ అంటే 4 గుర్తుపెట్టుకోండి. చార్ అంటే 4, మొత్తం 4 చట్టాలు ఉంటాయి. చార్టర్డ్ మీన్స్ ఏంటి సార్ అంటే అగ్రిమెంట్. చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పదాల అర్థాలు తెలిస్తే మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయింది. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ఒప్పందం పెట్టుకోవాలంటే మోర్ దాన్ 1 కావాలి కదా. ఒకళ్ళు ఎవరు సార్ అంటే మనకి బ్రిటిష్ పార్లమెంటు, రెండోది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే మన భారతదేశానికి ఏం సంబంధం లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి బ్రిటిష్ పార్లమెంట్ ఒక ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ అంటారు, దాన్ని చార్టర్డ్ అంటారు. చార్టర్డ్ అంటే బిగ్ అని అర్థం అనమాట. ఇట్లాంటి ఎన్ని వచ్చినాయి మనకి? 4 చార్టర్డ్ చట్టాలు వచ్చినాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మనం రావాలి. రెగ్యులేటింగ్ యాక్ట్ అనే చార్టర్డ్ చట్టం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 20 years కనుక వస్తా ఉన్నప్పుడు 1793 వస్తుంది 20 yearsకి. మళ్ళీ 20 yearsకి రెన్యువల్ చేస్తే 1813 వస్తుంది. తర్వాత 20 years వచ్చరికి 1833, మరొక 28 years 1853 ఉంటుంది. రైట్. ఇదన్నీ చెప్పాను సార్ అంటే ఈ 4 చార్టర్డ్ చట్టాలు చార్టర్డ్ యాక్ట్స్ అనమాట. కంపెనీ రూల్ పరిపాలనా కాలంలో గవర్నమెంట్ చేసినటువంటి అంశాలు అనమాట. రైట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ 1833 3వ చార్టర్డ్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఈ 3వ చార్టర్డ్ ప్రకారం ఏం జరిగిందంటే మనకి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాసుకున్నాం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. ఈ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్ని తీసుకున్నాం. లా మెంబర్. సో ఈ లా మెంబర్ని బేస్ చేసుకొని లా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లా కమిషన్ ఏర్పాటు చేశారు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక లా మెంబర్ని తీసుకున్నారు. ఆ లా మెంబర్ ఎవరు సార్ అంటే లార్డ్ మెకాలే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మనకి లార్డ్ మెకాలే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ మెకాలే గారు లా మెంబర్గా వస్తూ ఉన్నారు 1833 చట్టం ప్రకారం. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను కొన్ని ట్రిక్స్ కూడా చెప్పాను. సో నేను చెప్పడానికి టైం కుదరదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగా ఫస్ట్ టైం లా కమిషన్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1833 యాక్ట్ ప్రకారము 1834లో ఫామ్ అయింది. ప్రశ్నలు అడుగుతాడు. ఏ చట్టం ప్రకారం వచ్చిందంటే 1833 థర్డ్ చార్ట్ యాక్ట్ ప్రకారం వచ్చింది. సో దీనికి చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే గారు ఉన్నారు. 1834లో ఫామ్ అయింది. ఆ తర్వాత ఇదంతా బిఫోర్ ఇండిపెండెన్స్ అనమాట. తర్వాత వచ్చరికి 1947లో ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో మనకి ఎప్పుడు ఫామ్ అయింది సార్ అని కనుక మనం తీసుకుంటా ఉంటే 1955లో ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 1955లో ఫామ్ అయింది. దీనికి అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అని కనుక తీసుకుంటా ఉంటే ఎంసి సెతల్వాడ్ అంటారు. ఎంసి సెతల్వాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద
లా కమిషన్ అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నదాన్ని బిఫోర్ ఇండిపెండెన్స్ కాబట్టి మనం దాన్ని పట్టించుకోం. 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఎంసీ సెత్తలవాడిన అటార్నరీ జనరల్ కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇతను. అయితే ఎంసీ సెత్తలవాడు ఫస్ట్ ఆయన అయితే, అంటే ఫస్ట్ లా కమిషన్ అయితే 22nd లా కమిషన్ అనమాట. 22nd లా కమిషన్ మన 2022లోనే వచ్చింది. రితురాజు అవస్థి అంటారన్నమాట. రితురాజు అవస్థి అంటారు. రితురాజు అవస్థి నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే, రైతే ఎవరు, రాజు. ఏమైందంటే దానికి అన్ని కష్టాలు, అవస్థలు అంటారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని అవస్థలు అంటారు అనమాట. సో న్యాయం కోసం రైతు రాజు అంటారు కానీ చాలా కష్టాలు పడతా ఉంటాడు. అదే 22nd లా కమిషన్ సరిపోతుంది మనకి. అయితే ఇప్పుడు మనకు పాయింట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం 23rd లా కమిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 23rd లా కమిషన్ ఎప్పటి నుంచి ఉండబోతోందంటే 3 years అనమాట. ఎప్పటి నుంచి ఉండబోతుందంటే మనకి సెప్టెంబరు 2024 నుంచి ఆగస్టు 2027 వరకు 3 సంవత్సరాలు వచ్చినాయి కదా. ఎస్, ఇక్కడ సెప్టెంబర్ 2024 నుంచి ఆగస్టు 2027 వరకు మనకి ఒక 3 years టైం పీరియడ్లో లా కమిషన్ అనేది రాబోతోంది. దీన్ని మొన్న ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు నోటిఫై చేయడం అనేది జరిగింది. అయితే జస్ట్ మెంబర్స్ ఉన్నారా, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు చెప్పలే. దీంట్లో ఏం చెప్పారయ్యా, మెంబర్స్ రాసుకున్నాం, మన స్ట్రక్చర్ అని రాసుకున్నాం కదా, మెంబర్స్ ఆర్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్లో ఎలా ఉంటుందయ్యా అంటే 1+4+1+1 అంటారనమాట. సో మనకి ఫస్ట్ ఇది ఎప్పుడైతే 1 అని రాస్తామో దాని అర్థం ఏంటంటే ఇది చైర్మన్ అని అర్థం అనమాట. ఒక చైర్మన్ ఉంటాడు. సెకండ్ అదేంటి సార్ అంటే నలుగురు మెంబర్స్ ఉంటారు అనమాట. నలుగురు మెంబర్స్ ఉంటారు. ఈ 1+1 ఎవరంటే వీళ్ళు ఒకతను వచ్చరికి ఎక్స్ అఫిషియో పర్సన్ గా చెప్పుకోవచ్చు. అతను ఇంకా ఎవరనేది పేర్లు అయితే మనకి ఇవ్వలేదు. ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటాడు. మరొక అతను ఎవరు ఉంటారంటే పార్ట్ టైం మెంబర్ ఉంటారు. సో ఇది వాళ్ళ యొక్క కాంబినేషన్. అయితే మనకి ఇంత క్లారిటీగా అడగకపోవచ్చు కానీ ఎగ్జామ్లో మనం తీసుకుంటా ఉంటే ఎవరెవరు ఉన్నారు సార్ అంటే మనకి లా కమిషన్లో 1+4 అని మనం చెప్పుకోవచ్చు. ఒక చైర్మన్, నలుగురు మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా చైర్మన్ మెంబర్స్ వచ్చరికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైతే రిటైర్డ్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఎగ్జాక్ట్గా రిటైర్డ్ జడ్జి అంటాం, సుప్రీంకోర్టు హైకోర్టు అని మనం చెప్పలేదు కానీ మనకి రిటైర్డ్ జడ్జెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం అన్నమాట. తర్వాత టైప్ ఆఫ్ బాడీ చెప్పుకుందాం. ఇది ఏ రకమైనటువంటి సంస్థ, ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతున్నా. టైప్ ఆఫ్ ది బాడీ అంటే నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ ఆర్ నాన్ స్టాట్యుటరీ అంటారు అనమాట. నాన్ స్టాట్యుటరీ బాడీ అంటారు. అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. పోనీ స్టాట్యుటరీ అంటే చట్టబద్ధమైన సంస్థ అంటే రెండు కాదు. నెయిదర్ ఆర్ అంటే అది కాదు ఇది కాదు అని అర్థం కదా. సో నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ బాడీ. మరి వాట్ సార్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ బాడీ అంటమాట. అడ్వైజరీ బాడీగా ఫామ్ అవుతుంది. లేకుంటే దీన్ని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ బాడీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3 పదాలు పరిచయం చేశాను మీకు. ఈ 3 దగ్గర పాయింట్ చెప్తాను, జాగ్రత్త చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ చూద్దాం మనం. రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటే ఏంటి సార్? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటంటే ఆల్ ది పవర్స్ అండ్ అథారిటీ, గుర్తుపెట్టు, ఆల్ ది పవర్స్ అండ్ అథారిటీ గెటింగ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఆ అధికారాలు విధులన్నీ కూడా రాజ్యాంగం నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్పుకోవచ్చు అంటే ఈస్ దర్ ఎనీ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ సిఏజీ, తర్వాత వచ్చరికి మనము యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ తర్వాత వచ్చరికి ఫినాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా దెర్ ఇస్ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇస్ దర్ ఎనీ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ సచ్ ఎ బాడీ కాల్డ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. అది అర్థమైంది కదా. స్టాట్యుటరీ బాడీ అంటే అర్థమైందంటే దెర్ ఇస్ నో ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగములో ఆర్టికల్ అనేది మనకి కనపడదు పూర్తి ఇక్కడ. మరి ఏముంటది? స్టాట్యుటరీ అంటే లా అన్నమాట. ఈ లాని ఎవరు చేస్తారు? సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్ చేస్తుంది. అంటే మనకి అధికారాలు, పవర్స్ అండ్ అథారిటీ అనమాట. పవర్స్ అండ్ అథారిటీ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఈ లా నుంచి వస్తాయి. అందువల్ల వీటిని మనము స్టాట్యుటరీ బాడీస్ అంటారు. స్టాట్యుటరీ బాడీస్లో ప్రధానంగా ఎవరుంటారు సార్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, తర్వాత ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇది అర్థమవుతుంది కదా. పార్లమెంటు చట్టం ప్రకారం గనక వస్తే దాన్ని చట్టబద్ధమైన సంస్థ,
లేకుంటే అధికారాలన్నీ కూడా చట్టం ప్రకారం వస్తే దాన్ని చట్టబద్ధమైన సంస్థ అంటారు. అలా కాకుండా అడ్వైజరీ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన సౌలభ్యం కొరకు ఏదైనా ఒక అంశాన్ని ఒకటి కమిషన్ని తీసుకురావచ్చు. అలాంటిదే మనకి గతంలో ప్లానింగ్ కమిషన్, దీన్ని కొట్టేసి మనం నీతి ఆయోగ్ అని పిలుస్తున్నాం. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు తమ యొక్క పరిపాలన అనేది సజావుగా జరగటం కొరకు తీసుకొస్తా ఉంటారు. ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ టైప్ ఆఫ్ బాడీ? అర్థమైంది కదమ్మా? ఇదే ప్రశ్న అడుగుతాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఆర్టికల్ ఉందా? ఆర్టికల్ లేదు. పోనీ దాని వెనకాల చట్టం ఏమైనా ఉన్నదా? చట్టం లేదు. ఈ రెండు కాకపోతే మిగిలిపోయింది ఎవరు సార్ అంటే అదొక ఎగ్జిక్యూటివ్ బాడీ. దట్స్ ఇట్ అమ్మా. తర్వాత వచ్చరికి దీని యొక్క విధులు, ఫంక్షన్స్ అనేది మనం తీసుకుందాం. విధులు. సో ప్రధానంగా దీని యొక్క విధులు ఏం చేస్తుంది సార్ అంటే లీగల్ రీఫార్మ్స్ని తీసుకొస్తుంది. లీగల్ రీఫార్మ్స్ అంటే మనకి న్యాయ సంబంధమైన సంస్కరణలు తీసుకొస్తారు. ఎట్లాగా సార్ అంటే ఆల్రెడీ వచ్చినటువంటి లాని రివ్యూ చేయటము, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెషన్స్ అంటారన్నమాట, సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ నోట్ రాసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సలహాలని పాటించాల్సిన అవసరం లేదు. ద గవర్నమెంట్స్ కుడ్ నాట్ బైండ్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది లా కమిషన్. భారత ప్రభుత్వం అనేది లా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను కానివ్వండి, సూచనలు కానివ్వండి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ నోట్ అని చెప్పాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్, చూద్దాం. ఇంకా ఏం చేస్తుంది సార్ అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొస్తాను. దెర్ ఇస్ ఏ స్ట్రీమ్ లైన్ అంటారన్నమాట. సో స్ట్రీమ్ లైన్ అంటే అన్ని కూడా ఒక ఆర్డర్లోకి జ్యుడిషియల్ ప్రాసెస్ అన్ని కూడా తీసుకొచ్చి ఒకదానికోటి మనకి అంటే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసం లా రిలేటెడ్గా వీళ్ళు సజెషన్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారు సార్ అంటే ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అంటారన్నమాట. జెండర్ ఈక్వాలిటీ. సో లింగ సంబంధమైనటువంటి సమానత్వాన్ని తీసుకొస్తూ ఉంటారు. తర్వాత వచ్చరికి ఇంప్రూవ్ అంటారన్నమాట. ఇంప్రూవ్ ది లీగల్ సిస్టమ్. ఇంప్రూవ్ ది లీగల్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. న్యాయ వ్యవస్థని మనకి మెరుగులు దిద్దటం, కొంత బాగు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. రికమెండేషన్స్ కనుక మనం తీసుకుంటా ఉంటే రిపోర్ట్స్ కనుక 277 రికమెండేషన్స్ ఇచ్చినట్టుగా మనకి లా కమిషన్ చెప్తా ఉంది మనకు న్యూస్లో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమన్నా రికమెండేషన్ చేశారా సార్, మీరేమన్నారు ఇక్కడ రివ్యూ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు లీగల్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఏమన్నా చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారన్నమాట. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనమాట. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకొస్తే బాగుంటుంది అని మనకి వీళ్ళే సజెషన్ చేస్తా ఉన్నారు లా కమిషన్ వాళ్ళు. ఇంకొచ్చరికి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లా కమిషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చరికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది కదా, ఉరిశిక్ష. ఉరిశిక్ష అనేది కూడా మంచిది కాదు, ఉరిశిక్షను తీసేయండి. ఎవరైతే టెర్రరిజం తోటి మన దేశం పైన అటాక్ చేస్తారో అలాంటి వాటికి ఉరిశిక్ష ఉంచండి, మిగతా వాటిని తీసేయండి అని ఇట్లా చాలా రికమెండేషన్ చెప్పారు. సో కాబట్టి ప్రధానంగా మనకి ఏమి రికమెండేషన్ చేశారన్నప్పుడు రీసెంట్గా ఏమైనా ఉన్నట్లయితే దాని నుంచి మనకు వస్తూ ఉంటాయి. సో మనకి విధులు మాట్లాడుకున్నాము, టైప్ మాట్లాడుకున్నాము, మెంబర్స్ కూడా మెంబర్స్ ఇంకా పేర్లు ఇవ్వలేదు. మీరు ఒకవేళ కొత్తగా మెంబర్స్ని కనుక అపాయింట్మెంట్ చేసేటప్పుడు అనౌన్స్ చేస్తారు కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.